Some people read history, some people write history, but only a few unique people make history. కొందరు చరిత్రను చదువుతారు, కొందరు చరిత్రను రాస్తారు, కానీ కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అలాంటి లీడర్లు ఇద్దరు. ఒకరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మరొకరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మొదటి నాయకుడు సుదీర్ఘకాలం భారత్ ప్రధానిగా వ్యవహరించి రికార్డు సృష్టిస్తే, రెండవ నేత 7 దశాబ్దాల రికార్డునే తిరగరాసి తన పేరిట సరికొత్త చరిత్ర లిఖించుకున్నారు. 2026 జూన్ 10 భారత రాజకీయ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉండిపోతుంది. ఎందుకంటే భారతదేశ సుదీర్ఘ ప్రధానిగా నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టింది ఈ రోజే. ఆధునిక భారత చరిత్రలో ఒకే ఒక్కడిగా మోదీ నిలిచారు. గాడ్ ఫాదర్లు లేరు, రాజకీయ వారసత్వాల అండ అసలే లేదు. ఉన్నదల్లా అచంచలమైన దేశభక్తి, హిమాలయమంత సంకల్పం మాత్రమే. ఓవైపు అంతర్జాతీయ కుట్రలు, మరోవైపు దేశీయంగా విపక్షాల కూటములు మోదీని గద్దెదించడానికి శతవిధాలా ప్రయత్నించాయి. కానీ విమర్శల తుఫానులు పెరిగే కొద్దీ వాటిని అనుకూల పవనాలుగా మార్చుకుంటూ తిరుగులేని నేతగా మోదీ ఉద్భవించారు. శత్రువులు విసిరిన ప్రతి నిందను, ప్రతి రాయిని తన విజయానికి పునాదిగా మార్చుకుంటూ భారత రాజకీయ చదరంగంలో ఎవరికీ అందని తిరుగులేని నాయకుడిగా నిలిచారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించారు. ఈ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇక్కడితో ఆగిపోయేదీ కాదు. అసలు సిసలు ప్రయాణం, అంతకు మించిన సంచలన నిర్ణయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నెహ్రూ రికార్డును అధిగమించిన చారిత్రక మైలురాయిని కేవలం కాలగమనంతో కొలవలేం. దీని వెనక ఒక విలక్షణమైన రాజ్యాంగబద్ధమైన ప్రత్యేకత ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు 16 ఏళ్ల 286 రోజులు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన తొలి 5 ఏళ్ల కాలం అంటే 1947 నుంచి 1952 వరకు ప్రజల ద్వారా నేరుగా ఎన్నికైనది కాదు. అది స్వాతంత్ర్యం అనంతరం తాత్కాలికంగా ఏర్పడ్డ ప్రభుత్వం. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అంటే ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికై లోక్సభ విశ్వాసంతో నెహ్రూ ప్రధానిగా సాగించిన కాలం 12 ఏళ్ల 14 రోజులు మాత్రమే. నేటితో దేశ ప్రధానిగా మోదీ నిరంతరాయంగా 12 ఏళ్ల 14 రోజులు పూర్తి చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అత్యంత సుదీర్ఘకాల ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును తిరగరాశారు. ఈ రికార్డు కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. ఇది భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. గుజరాత్లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన ఒక సామాన్య స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం అనేది భారత రాజ్యాంగం సామాన్యుడికి ఇచ్చిన బలమైన హక్కుకు సజీవ సాక్ష్యం. ఎలాంటి రాజకీయ వారసత్వం, గాడ్ ఫాదర్లు లేకపోయినా కేవలం పట్టుదల, దేశభక్తి, నాయకత్వ పటిమతో దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించవచ్చని మోదీ నిరూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసింది. నిజానికి నెహ్రూ నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు వేరు. భారత ప్రజాస్వామ్యం సువిశాలమైనది, నిరంతరం మారుతూ ఉంటుంది. నేటి రాజకీయాలు 1950-60ల నాటి వాటికి పూర్తి భిన్నమైనవి. అప్పుడు రాజకీయాల స్వరూపం వేరుగా ఉండేది. ప్రస్తుతం పోటీ మరింత తీవ్రంగా ఉంది. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీల ఎన్నికల విజయాలను పోల్చి చూసేటప్పుడు ఆనాటి సామాజిక, రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ దేశానికి దిశానిర్దేశం చేశారు. ఆయన 1952, 1957, 1962లో వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మరోవైపు నరేంద్ర మోదీ 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024లో వందలాది రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలదొక్కున్న సమయంలో ఆయన 3వసారి ప్రధాని అయ్యారు. ఫలితంగా ఎన్డీఏకు మెజారిటీ లభించింది. కానీ బీజేపీ ఏకపక్ష మెజారిటీ సాధించలేకపోయింది. మోదీ 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2019, 2024లో వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విధంగా జూన్ 10తో ఆయన మొత్తం పదవీకాలం 4399 రోజులైంది.
పండిట్ నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజులు దేశానికి సేవలందించారు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. దేశానికి అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది. దేశంలో కాంగ్రెస్కు చాలా బలమైన గుర్తింపు ఉండేది. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రధాన శక్తిగా పరిగణించబడింది. అందువల్ల ప్రజలకు కాంగ్రెస్ పై భావోద్వేగ విశ్వాసం ఉండేది. ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం పరిమితంగానే ఉండేది. భారత్ చట్టబద్ధంగా ఏకపార్టీ దేశం కానప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అపారమైన ఆధిపత్యం ఉండేది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏకైక ఆప్షన్గా మారింది. ప్రతిపక్షం చిన్న చిన్న పార్టీలుగా విడిపోయింది. వాటికి సంస్థాగత నిర్మాణం, వనరులు, జాతీయ గుర్తింపు కొరవడ్డాయి. ఈ వాతావరణంలో నెహ్రూకు అపారమైన ప్రజాదరణ ఉండేది. నెహ్రూను స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానిగా, ఆధునిక భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి మద్దతుదారుగా, జాతి నిర్మాణానికి ప్రతీకగా ప్రజలు భావించేవారు. ఫలితంగా నెహ్రూ విజయం కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, నూతన భారతదేశపు పయనానికి ప్రజల ఆమోదంగా మారింది. అందుకే నెహ్రూ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ మోదీ శకం పూర్తిగా భిన్నమైనది. ప్రస్తుతం దేశ రాజకీయాలు చాలా వరకు విస్తరించాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, భాష, వర్గం, కులం, ప్రాంతం ఆధారిత పార్టీలున్నాయి. ఎన్నో చిన్న పార్టీలు సైతం ఎన్నికల సమీకరణాన్ని మార్చగలవు. 2024 ఎన్నికలు ఈ నూతన రాజకీయాలకు ఒక ఉదాహరణ. ఈ ఎన్నికల్లో వందలాది పార్టీలు బరిలోకి దిగాయి. ఓటర్లు చైతన్యవంతులయ్యారు. మీడియా, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. ప్రతి అంశంపై చర్చ జరుగుతోంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన లెక్క ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదు. మోదీ 2014లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2019లో అంతకంటే పెద్ద మెజారిటీతో తిరిగొచ్చారు. అయితే 2024లో బీజేపీకి స్వతంత్ర మెజారిటీ రానప్పటికీ ఎన్డీఏకు మెజారిటీ రావడంతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ విజయంతో నెహ్రూ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన వారి జాబితాలో ఆయన చేరారు. నెహ్రూ విజయం వెనుక స్వాతంత్ర పోరాట సంప్రదాయం, కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. ప్రతిపక్షం బలహీనంగా ఉండేది. దేశంలో రాజకీయ అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకున్నారు. నెహ్రూ దానికి ప్రతీకగా నిలిచారు. మోదీ విజయం వెనుక ఆధారం చాలా భిన్నమైనది. ఆయన బలమైన నాయకత్వ ప్రతిబింబం, జాతీయవాదం, సంక్షేమ పథకాలు, బీజేపీకి బలమైన సంస్థాగత నిర్మాణం మోదీ రాజకీయాలకు ఆధారం. మోదీ ఓటర్లతో నేరుగా సంభాషించే శైలిని అలవర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎన్నికల సందేశంలో భాగం చేశారు. మహిళా ఓటర్లు, యువ ఓటర్లు, లబ్ధిదారుల వర్గం ఆయన ఓటర్లలో ముఖ్యమైన భాగంగా మారారు. నెహ్రూ కాలంలో ఎన్నికలు ఘనంగా జరిగేవి, కానీ పోటీ పరిమితంగా ఉండేది. అక్షరాస్యత తక్కువగా ఉండేది. రేడియో ప్రధాన మాధ్యమంగా ఉండేది. ప్రజలను చేరుకోవడానికి మార్గాలు పరిమితంగా ఉండేవి. కాంగ్రెస్ పట్టు గ్రామాలకే పరిమితమై ఉండేది. మోదీ కాలంలో ఎన్నికలు సాంకేతికత ఆధారితంగా మారాయి. టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియాలకు విపరీతమైన ప్రభావం ఉంది. ప్రతి పార్టీ తమ సందేశాన్ని తక్షణమే ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. ప్రతి పొరపాటు తక్షణ సమస్యగా కూడా మారగలదు. అందుకే ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలుపు అనేది కేవలం ప్రజాదరణకు సంబంధించిన విషయం కాదు. వనరులు, పొత్తులు, వ్యూహాలు వంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలా నెహ్రూ, మోదీని నేరుగా పోల్చడం అంత సులభం కాదు. ఇద్దరూ వేర్వేరు యుగాలకు చెందిన నాయకులు. నెహ్రూ హయాంలోని భారత్ అభివృద్ధి చెందుతుండగా మోదీ హయాంలో భారత్ ఆత్మవిశ్వాసంతో, పోటీతత్వంతో ఉంది. నెహ్రూ జాతీయ సమైక్యత, సంస్థాగత నిర్మాణం వంటి సవాళ్లు ఎదుర్కొన్నారు. మోదీ అభివృద్ధి, ప్రపంచ పోటీ, సంక్లిష్టమైన ప్రజాస్వామ్య రాజకీయాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఒక సారూప్యత స్పష్టంగా ఉంది. ఇద్దరు నేతలు వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు. ఇద్దరూ పార్టీలను జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిపారు. చరిత్ర కాస్త పక్కన పెడితే ప్రధానిగా నరేంద్ర మోదీ నాయకత్వ శైలి అంతర్జాతీయంగా ఒక కొత్త గవర్నెన్స్ మోడల్ను పరిచయం చేసింది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో మేళవించడమే మోదీ విజయ రహస్యం. ఒకవైపు డిజిటల్ ఇండియా, జన్ ధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలతో సమాజంలోని అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను నేరుగా చేరవేస్తూనే మరోవైపు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, నేషనల్ హైవేల నిర్మాణం, సెమీకండక్టర్ మిషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా పరిపాలనా విధానంలో స్పష్టంగా ప్రతిఫలించింది.
మోదీ హయాంలో భారత విదేశాంగ విధానం సరికొత్త శిఖరాలకు చేరింది. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైన ఇండియా నేడు అంతర్జాతీయ సమీకరణాలను శాసించే గ్లోబల్ లీడర్గా అవతరించింది. G20 సదస్సును వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాలకు గొంతుకగా మారడం, రష్యా యుక్రెయిన్ సంక్షోభం వంటి క్లిష్ట సమయాల్లోనూ దేశ ప్రయోజనాలే పరమావధిగా స్వతంత్ర విదేశాంగ నీతిని ప్రదర్శించటం మోదీ దౌత్య నైపుణ్యానికి మచ్చుతునక. భారత్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో దేశ రక్షణ, అంతర్జాతీయ వాణిజ్య రంగాల్లో భారతదేశ సార్వభౌమత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. రాజకీయంగా ఎన్నో సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలు ఎదురైనప్పటికీ సుస్థిరమైన పాలనను అందించడంలో మోదీ చూపిన చొరవ అసాధారణం. దశాబ్దాలుగా నలుగుతున్న ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, తలాక్ రద్దు వంటి సాహసోపేతమైన చారిత్రక నిర్ణయాలని అమలు చేయడంలో ప్రధానిగా మోదీ చూపిన రాజకీయ సంకల్పం భారత రాజకీయాల్లో ఓ నూతన అధ్యాయం. సమకాలీన జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ భేదాలు, కుల సమీకరణాలను దాటి దేశవ్యాప్తంగా ఒక ప్రో ఇంకంబెన్సీ వాతావరణాన్ని, ఓటర్లలో నిలకడైన నమ్మకాన్ని సృష్టించడంలో మోదీ నాయకత్వం అప్రతిహతంగా సాగుతోంది. నెహ్రూ రికార్డును దాటి సరికొత్త మైలురాయిని అధిగమించిన నరేంద్ర మోదీ ప్రస్థానం నవభారత నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. నాయకుడిపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసమే ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి అని ఈ సుదీర్ఘ ప్రస్థానం నిరూపించింది. మోదీ పాలనలో మారిన భారత విదేశాంగ విధానం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. భారత్ గతంలో అనుసరించిన అలీన విధానానికి భిన్నంగా మోదీ మల్టీ అలైన్మెంట్, భారత్ ఫస్ట్ అనే సరికొత్త వ్యూహాత్మక దౌత్యానికి తెరలేపారు. వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూనే అటు అమెరికాతో బంధాన్ని బలోపేతం చేయడం, ఇటు రష్యాతో దశాబ్దాల నాటి మైత్రిని నిలబెట్టుకోవడం మోదీ దౌత్య చదరంగంలో సాధించిన అసాధారణ విజయాలు. మధ్యప్రాచ్య దేశాలతో ఉన్న సంబంధాలని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఒకప్పుడు అరబ్ దేశాలతో సంబంధాలు కేవలం చమురు దిగుమతులకే పరిమితమైతే నేడు అవి వ్యూహాత్మక భాగస్వామ్యాలుగా, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలుగా రూపాంతరం చెందాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందూ దేవాలయ నిర్మాణానికి అంగీకారం లభించడం, గల్ఫ్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు మోదీని వరించడం, ముస్లిం ప్రపంచంతో ప్రధానిగా మోదీ సాధించిన దౌత్య విజయాలకు సజీవ సాక్ష్యాలు. 30 విదేశీ అత్యున్నత పురస్కారాలతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రికార్డు స్థాయిలో 19 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి ప్రపంచ చట్టసభల్లో భారత్ జయకేతనం ఎగరవేశారు. ఇవన్నీ మోదీ హయాంలో భారత విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులకు సజీవ సాక్ష్యాలే. నిజానికి ఈ అసాధారణ ప్రయాణం కేవలం విజయాల పూలబాట మాత్రమే కాదు, ప్రతి అడుగులోనూ సవాళ్ల ముళ్లబాటలు ఉన్నాయి. ఒకవైపు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠినమైన ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు దేశీయంగా ఎదురైన ఒత్తిళ్లు, మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభంలో 140 కోట్ల మంది ప్రాణాలను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన హిమాలయమంత బాధ్యత, గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టడం నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న వేల మంది భారతీయ విద్యార్థులను త్రివర్ణ పతాకం అండతో సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం వరకు మోదీ ఎదుర్కొన్న ప్రతి సవాలు ఒక అగ్ని పరీక్షే. కానీ ఆ ప్రతి సంక్షోభాన్ని ఆయన దేశానికి ఒక అవకాశంగా మార్చారు. విమర్శకులు మోదీ ఓటమి కోసం ఎదురుచూసిన ప్రతిసారి తన వ్యూహాలతో, ప్రజాబలంతో మరింత శక్తివంతంగా పైకి లేచారు. ఇక ఈ చారిత్రక రికార్డ్ కేవలం ఒక గమ్యం కాదు, మోదీ 3.0 ప్రభుత్వానికి మిగిలిన కాలమంతా ఒక సరికొత్త పరీక్షా సమయం. ఎందుకంటే ఇంకా మోదీ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. వికసిత్ భారత్ 2047 కేవలం ఒక నినాదంగా కాకుండా స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం మోదీ ముందున్న అతిపెద్ద సవాల్. జపాన్, జర్మనీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత్ కల సాకారం కావాలంటే పారిశ్రామిక ప్రగతి, భారీ ఉపాధి కల్పనలు సమాంతరంగా సాగాల్సింది. అంతర్జాతీయ వేదికలపై నవ భారత గళాన్ని వినిపించడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడం, విశ్వగురువుగా ప్రపంచ శాంతిని శాసించే స్థాయికి ఎదగడం ఈ తదుపరి ప్రయాణంలో కీలకం. గగన్యాన్ ద్వారా భారతీయుడిని నింగికి పంపడం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం వరకు సరికొత్త సాంకేతిక సరిహద్దులను దాటాల్సి ఉంది.
దేశంలో పెరుగుతున్న ప్రాంతీయ ఆకాంక్షలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక అసమానతల వంటి అంతర్గత సవాళ్లను అధిగమిస్తూ ఈ సుదీర్ఘ పాలనను మరింత అర్థవంతంగా మార్చడమే ఇప్పుడు ఆయన ముందున్న అసలైన టాస్క్. 2026 జూన్ 10 నాటి ఈ చారిత్రాత్మక రికార్డ్ కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూ దశాబ్దాల రికార్డును దాటిపోవడం మాత్రమే కాదు, ఇది 21వ శతాబ్దపు నవభారత ఆత్మవిశ్వాసానికి దక్కిన తిరుగులేని విజయం. నెహ్రూ యుగం స్వాతంత్ర్య భారతానికి ఒక పునాది వేస్తే, మోదీ యుగం ఆ పునాదిపై వికసిత్ భారత్ అనే గ్లోబల్ సూపర్ పవర్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. నెహ్రూ రికార్డును దాటి సరికొత్త మైలురాయిని అధిగమించిన మోదీ ప్రస్థానం నవభారత నిర్మాణంలో ఒక మైలురాయి. నాయకుడిపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసమే ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి అని ఈ సుదీర్ఘ ప్రస్థానం నిరూపించింది. భవిష్యత్తులో వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రగామిగా నిలిపేందుకు ఈ సుస్థిరమైన, బలమైన నాయకత్వం మరింత దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలం మారుతుంది, రికార్డులు కూడా మారుతాయి. కానీ ఎలాంటి వారసత్వం లేకుండా కేవలం దేశభక్తిని, ప్రజల నమ్మకాన్ని నమ్ముకుని దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ ఒకే ఒక్కడి ప్రస్థానం మాత్రం భారత భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. చరిత్ర కొందరి పేర్లను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. కానీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లాంటి కొందరు లీడర్లు మాత్రమే చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మారుస్తారు.